హాయ్ మామాస్ ఈ వీడియోలో ఫర్ ది ఫస్ట్ టైం ఇండిగో నుంచి మనకి ఆన్లైన్ డ్రైవ్ అయితే కండక్ట్ అయితే చేస్తున్నారు. బోత్ ఆన్లైన్ డ్రైవ్ అండ్ వాక్-ఇన్ డ్రైవ్ కూడా అయితే ఉంది. ఈ వీడియోలో దీని యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్, జాబ్ డిస్క్రిప్షన్, డేట్స్ అండ్ డెడ్లైన్స్ ప్రతిదీ కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేసా. మీరు వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ దీని యొక్క అప్లికేషన్ లింక్స్ నేను మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఇస్తాను. మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అయితే మీకు తెలిసిందే కదా, కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవుతే ఇక్కడ మీకు అప్లికేషన్ లింక్స్ అయితే ఉంటాయి. అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా అప్లై అయితే చేసుకోవచ్చు. వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో పోస్ట్ చేయడం జరిగిందనమాట. ఇక్కడ చూసుకోవచ్చు క్యాబిన్ క్రూ మీద మనకి ప్రజెంట్ హైరింగ్స్ అయితే జరుగుతున్నాయి. అది కూడా ఆన్లైన్ డ్రైవ్. ఇక్కడ చూసుకోవచ్చు ఎయిర్ బస్ అండ్ ఏటీఆర్. సో క్యాబిన్ క్రూ అంటే మీ అందరికీ తెలిసిందే, ఫ్లైట్లో ప్యాసింజర్స్ అనేది జర్నీ చేస్తారు కదా. సో అక్కడ వాళ్ళకి చెప్తారు కదా, ఇలా సీట్ బెల్ట్ పెట్టుకోండి, సో ఈ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వండి. సో అక్కడ వర్కింగ్ అయితే చేస్తారు కదా ఫ్లైట్లో. సో దానికి సంబంధించింది మీ రోల్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ దీనికి వచ్చేసి కొన్ని లొకేషన్స్ అయితే ఇచ్చారు. అహ్మదాబాద్, బెంగళూరు, ఛత్తీస్గఢ్, చెన్నై, కొచ్చి, ఢిల్లీ, హైదరాబాద్, ఇండోర్ అండ్ జైపూర్, కలకత్తా, లక్నో, ముంబై, పూణే. సో వీళ్ళకి మాత్రం అనమాట. అండ్ ఇది ఇక్కడ చూసుకోవచ్చు, ఇది వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అని కూడా మీకు ఇక్కడ క్లియర్గా చూపించడం అయితే జరుగుతుంది. సో ప్రజెంట్ ఇందులో మనకి హైరింగ్స్ అయితే జరుగుతున్నాయి. ఫస్ట్ ఇక్కడ మనకి రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే చూద్దాం. సో ప్రజెంట్ ఫస్ట్ అందులో వచ్చేసి మనకి ఫస్ట్ వచ్చేసి రిజిస్ట్రేషన్ అండ్ స్క్రీనింగ్ అయితే ఉంటుంది. అండ్ దాని తర్వాత సెకండ్ వచ్చేసి కమ్యూనికేషన్ అసెస్మెంట్ అయితే ఉంటుంది. అండ్ కమ్యూనికేషన్ అసెస్మెంట్లో వచ్చేసి మనకి సో ఇక్కడ చూసుకోవచ్చు, షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ ఫ్రమ్ ద స్క్రీనింగ్ రౌండ్ విల్ బీ ఆన్సరింగ్ 5 క్వశ్చన్స్, 4 ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ 1 హిందీ లాంగ్వేజ్. ప్లీజ్ సబ్మిట్ వీడియో దట్ ఆర్ 1 minute ఇన్ లెంత్ అని అయితే వాళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనకి ఆన్లైన్ డ్రైవ్లో కమ్యూనికేషన్ అసెస్మెంట్లో మనకి ఒక 5 క్వశ్చన్స్ అయితే ఇస్తారంట. 4 వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే ఉంటుంది, 1 వచ్చేసి మనకి హిందీ లాంగ్వేజ్లో అయితే ఉంటుంది. అండ్ అది మనం రికార్డ్ చేసుకుంటే వీడియో అనేది మనకి వాళ్ళకి పంపించాలన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు, ప్లీజ్ ఎన్ష్యూర్ దట్ యువర్ అటెంప్ట్ ఆల్ 5 క్వశ్చన్స్ అని కూడా వాళ్ళు ఇక్కడ మనకి చెప్పడం అయితే జరుగుతుంది. ఫర్ ఏ సీమ్లెస్ ఎక్స్పీరియన్స్ వీ రికమెండెడ్ యూజింగ్ ల్యాప్టాప్ పీసీ ఫర్ అటెంప్టింగ్ ద అసెస్మెంట్. ఇఫ్ నాట్ అవైలబుల్ ద అసెస్మెంట్ కెన్ ఆల్సో బీ యాక్సెస్డ్ వయా మొబైల్ డివైస్లు కూడా మనకి అవుతుందని వాళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది. అండ్ దాని తర్వాత థర్డ్ రౌండ్ వచ్చేసి ఇన్ పర్సన్ ఇంటర్వ్యూ రౌండ్ అయితే ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు, షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ విల్ అటెండ్ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది అని అయితే వీళ్ళు ఇక్కడ చెప్పడం అయితే జరుగుతుంది అనమాట. అండ్ ఇంకా ఇక్కడ అబౌట్ దీని రోల్ గురించి నేను ఆల్రెడీ చెప్పాను కదా, సో ఆ విధంగా అయితే ఉంటుంది. సో ఇక్కడ డిజిగ్నేషన్లో ఇక్కడ చూసుకోవచ్చు మనకి క్యాబిన్ అటెండెంట్ గ్రేడ్ ట్రైనీ ఫర్ క్యాండిడేట్స్ విత్ నో ఫ్లయింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా దీనికి అప్లై చేయొచ్చు అని కూడా అయితే చెప్తున్నారు అనమాట. సో మీకు ఎటువంటి ఫ్లైట్ జర్నీ మనకి ఎక్స్పీరియన్స్ లేకపోయినా కానీ వాళ్ళు కూడా అప్లై అయితే చేయొచ్చు అంటున్నారు. సో బట్ ఇది వచ్చేసి ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియాలో చూసుకుంటే ఓన్లీ ఫీమేల్స్కి మాత్రమే. ఫీమేల్స్ ఇండియన్ నేషనల్స్ విత్ అన్ ఇండియన్ పాస్పోర్ట్ బిట్వీన్ ఏజ్ వచ్చేసి 18 to 27 ఇయర్స్ లోపు మాత్రమే అయితే ఉండాలి. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్లో వచ్చేసి ఇంటర్ కంప్లీట్ చేసినా కానీ దీనికి అప్లై అయితే చేయొచ్చు. అండ్ కమ్యూనికేషన్స్లో వచ్చేసి ఇంగ్లీష్ ఫ్లూయెన్సీగా మనకి రావాలి అండ్ హిందీ కూడా రావాలని అయితే చెప్తున్నారు. అండ్ ఇక్కడ హైట్ వెయిట్ కూడా అయితే ఇచ్చారు. సో మినిమం హైట్ వచ్చేసి 155 సెంటీమీటర్స్ అండ్ వెయిట్ కూడా అయితే ఉండాలని అయితే వీళ్ళు ఇక్కడ చెప్పడం అయితే జరుగుతుంది. సో ఇంకా అపిరియన్స్లో వచ్చేసి మనకి పాజిటివ్ బాడీ లాంగ్వేజ్ కానీ, వెల్ గ్రోడెడ్ అండ్ నో టాటోస్ కూడా ఉండకూడదు అండ్ టాటోస్ కూడా ఉండకూడదు అని అయితే వాళ్ళు అక్కడైతే చెప్పడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇక్కడ కాంపెన్సేషన్స్ వచ్చేసి మనకి కమ్యూనికేషన్స్ కానీ, సో డెమాన్స్ట్రేటింగ్ కాన్ఫిడెన్స్ కానీ, జాబ్ నాలెడ్జ్ అండ్ స్కిల్స్, ప్రేయర్ ఫ్లయింగ్ ఆర్ ఏవియేటర్ అదర్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంటే బెటర్ అనేది చెప్తున్నారు. అండ్ పర్సనాలిటీ, పాయిజన్, ఎటిక్యూ అండ్ మెయింటైనింగ్ కాంపెన్సర్ ఇవన్నీ కూడా ఉంటే బెటర్ అని అయితే వాళ్ళైతే చెప్పడం అయితే జరుగుతుంది అనమాట. అండ్ దీని యొక్క డెడ్ లైన్ వచ్చేసి మనకి 15th October 12 PM వరకు అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో మీరు బెటర్ ఈ వీడియో చూసినట్లయితే మీరు అప్లై అయితే చేసుకోండి. అండ్ ఇప్పుడు ఆన్లైన్ డ్రైవ్ అయితే చూసాం కదా, ఇప్పుడు ఆఫ్లైన్ డ్రైవ్ అయితే చూద్దాం. ఐ మీన్ వాక్-ఇన్ డ్రైవ్ అయితే చూద్దాం అనమాట. ఇప్పుడు వచ్చేసి మనకి వాక్-ఇన్ డ్రైవ్ క్యాలెండర్ అయితే చూద్దాం అనమాట. సో దీనికి కొన్ని డేట్స్ అయితే ఇచ్చారు, కొన్ని లొకేషన్స్కి కొన్ని డేట్స్ అయితే ఇచ్చారు. సో అవి అయితే తెలుసుకుందాం. సో ఇక్కడ మీరు ఏ లొకేషన్లో ఉంటే ఆ లొకేషన్ అనమాట. మ్యాక్సిమం మనం అందరూ చూసేది వచ్చేసి ఇక్కడ మనకి హైదరాబాద్ అనమాట. సో ప్రజెంట్ మ్యాక్సిమం అందరూ కూడా అదే చూస్తారు కాబట్టి ఇక్కడ మనకి హైదరాబాద్ వచ్చేసి 15th October. సో హైదరాబాద్ అనమాట. రిపోర్టింగ్ టైం వచ్చేసి 9 AM to 12 PM. అండ్ అడ్రస్ వచ్చేసి హోటల్ స్కై ఇంటర్నేషనల్ అండ్ ఇక్కడ ఇవ్వడం అయితే జరుగుతుంది. బృందావన్ కాలనీ, మధురానగర్ అని కూడా మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందనమాట. దాని తర్వాత బెంగళూరు చూసుకుంటే మనకి ఇక్కడ 16th October అని అయితే ఇచ్చారు. సో సేమ్ రిపోర్టింగ్ టైం అండ్ ఇక్కడ అడ్రస్ వచ్చేసి శివాస్ గ్యాలక్సీ హోటల్ డౌన్ పార్క్ అండ్ కొద్దిగా అడ్రస్ అయితే ఇచ్చారు. సో ఇవి కూడా అయితే చదువుకోండి. అండ్ ఇంకా చెన్నై చూసుకుంటే మనకి 17th October అనమాట. సో దీనికి రిపోర్టింగ్ టైము అండ్ సేమ్ అయితే ఉంటుంది. సో పార్క్ ప్లాజా చెన్నై
142 రాజీవ్ గాంధీ సరల్ అండ్ చెన్నై అని లొకేషన్ అయితే ఇక్కడ మనకి ఇవ్వడం అయితే జరిగింది. సో ఈ విధంగా మీరు ఏ లొకేషన్లో ఉంటే సో ఆ లొకేషన్ అయితే చూసుకోండి. సో దాని యొక్క డేట్ చూసుకోండి అండ్ రిపోర్టింగ్ టైం అయితే చూసుకోండి, అడ్రస్ చూసుకోండి. సో చూసుకోండి మీరు. సో వాకింగ్ డ్రైవ్కి అయితే వెళ్ళండి అనమాట. సో సేమ్ దానికొన్నట్టే కూడా ఇక్కడ మనకి సేమ్ అయితే ఉంటుందన్నమాట. ఆ రిక్రూట్మెంట్ ప్రాసెస్ కానీ, సో జాబ్ డిస్క్రిప్షన్ కానీ, సో డెడ్లైన్ కానీ, సో ఇవన్నీ సేమ్ అయితే ఉంటాయన్నమాట. సో ఇక్కడ మనకి డెడ్లైన్ కూడా అయితే ఉంటుంది. సో అవి కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు కావాలంటే ఒకసారి మీరు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా అనేది ఈ జాబ్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అనేది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి అయితే షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోమనండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.